ఏవీస్ వాస్కులర్ సెంటర్, మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. నాన్న, నేను మీకు టెన్షన్ క్రియేట్ చేస్తున్నానా? ప్రియా మ్యారేజ్ అయిన తర్వాత మాట్లాడదాం అన్నారు కదా. మీరు ఇక వరీ కావద్దు నాన్న. నేను కూడా ఎంఎస్ చేద్దాం అనుకుంటున్నాను. సో నేను హైదరాబాద్ వెళ్తాను. వెరీ గుడ్, వెళ్ళరారా. హైదరాబాద్ వెళ్ళాక వాళ్ళిద్దరు అక్కడ పెళ్లి చేసేసుకుంటేను. చచ్చా, నా కూతురు నాకు చెప్పకుండా అలా చేసుకోదురా. చేసుకుంటుందంటావా? ఏమో. కార్తీక్, హలో అంకుల్, చెప్పండి. ఫ్రీగా ఉన్నావా? ఫిషింగ్కి వెళ్తున్నాను, వస్తావా? వస్తాను అంకుల్. కమా. రాజోల్ చాలా బాగుంది అంకుల్. బాగుంటుంది. నేను ఎప్పటికైనా ఇక్కడే సెటిల్ అవుతాను. ఆహా, మనకిప్పుడు పులస చేప పడుతుంది అంటారు అంకుల్. నాకు చాలా ఇష్టం. కార్తీక్, నీకు గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా? లేరండి. కర్మ. అంటే కావ్య నిన్ను నో అందనుకో, ఇంకొక ఆప్షన్ ఉండాలి కదా నీకు. తాను ఎందుకంటుంది? ఆహా, అందనుకో, మనసు మారి ఏమో చెప్పలేం కదా. అందంకుల్, ప్రేమ అంటే నమ్మకం కదండి. నిన్ను అడ్డమైన తిట్లు తిట్టాను కదా, అయినా ఇక్కడి నుంచి నీకు వెళ్ళిపోవాలనిపించలేదా? అనిపించిందండి. ఆ, నేను వెళ్ళిపోదామనే అనుకున్నాను. ఆ. కానీ కావ్య నన్ను కన్విన్స్ చేసింది. నేను తన్నే కన్విన్స్ చేయగలిగింది, మిమ్మల్ని ఎందుకు కన్విన్స్ చేయలేను అంత కన్విన్సింగ్ గా చెప్పేసరికి నేను కన్విన్స్ అయ్యి ఇక్కడే ఉండి మిమ్మల్ని ఎలాగన్నా కన్విన్స్ చేద్దామని నేను కన్విన్స్ అయ్యాను అంకుల్. Oh God. అయ్యో, పడిపోయింది అంకుల్. ఇది కూడా. అది కూడా. అరే, ఫోన్ ఉంది. ఇక్కడ కూడా సిగ్నల్స్ ఉన్నాయి అంకుల్. రిలయన్స్. ఏమైంది? చార్జ్ అయిపోయింది. ఒకసారి ఆ గొడుగిట్ ఇవ్వండి. నేనేమన్నా? ప్లీజ్ అంకుల్, ఒకసారి ఇవ్వండి. తీసుకో తీసుకో తీసుకో. నువ్వేంటి? ఏం కంగారు పడకండి అంకుల్, గొడుగుని తెరచేపలా వాడుతున్నాను అంతే. మనం సేఫ్గా ఒడ్డుకెళ్ళిపోతాం. మనం తప్పు చేశానురా. ఏంటి? కార్తీక్ నీకు పెర్ఫెక్ట్ కాదు కాదు అని చెప్తున్నావే తప్ప పెర్ఫెక్ట్ అంటే ఇలా ఉండాలి అని
కావ్యకి చూపించే ప్రయత్నం మనం ఎప్పుడూ చేయలేదు. అంటే నీ దగ్గర చెత్త ఫోన్ ఉందనుకో, దాంతోనే కాంప్రమైజ్ అవుతావు. పక్కనే రిలయన్స్ బ్లాక్బెర్రీ లాంటి చాయిస్ ఉందనుకో, రెండిట్లో దేన్ని చూస్ చేసుకుంటావురా? గాట్ ఇట్? దట్స్ గుడ్. కానీ ఇప్పటికిప్పుడు బ్లాక్బెర్రీ లాంటి పెళ్లి కొడుకు ఎక్కడ దొరుకుతాడరా మనకి? ఎన్ని సంబంధాలు తెచ్చానరా నేను. ఆ భరత్ వర్మని ఎందుకు రిజెక్ట్ చేసావు? ఒక్క రీజన్ చెప్పు. వాడు షూ పాలిష్ చేసుకోలేదురా. షూ పాలిష్ చేసుకోలేదని పెళ్లి కొడుకునే రిజెక్ట్ చేస్తావరా? నీకు తెలియదురా, డ్రెస్ సెన్స్ ను బట్టి మనిషి మెంటాలిటీ చెప్పొచ్చు. ఈ షూ పాలిషింగ్, స్టార్ షైనింగ్ ఇవన్నీ ఎంత ఇంపార్టెంట్ ఆర్మీలో నీకు తెలియదు. ఇట్ రిఫ్లెక్ట్స్ పర్సన్ డిసిప్లిన్ అండ్ యాటిట్యూడ్. నీ కట్టే డిబేర్ గాడే కరెక్ట్ రా. రే, బోట్లోంచి బయటకు వచ్చినప్పుడు మీ నాన్న నాకు చేయి అందించాడు తెలుసా? అమ్మయ్య, మీ నాన్న 90% కన్విన్స్ చేశాను. కావ్య, ప్రియ వెడ్డింగ్ కార్డ్ సెలెక్ట్ చేస్తున్నారు, రండి. వెళ్దాం పద. హే, నువ్వు ఇక్కడేం చేస్తున్నావే? అక్కడ నీ మ్యారేజ్ ఇన్విటేషన్ కార్డ్ సెలెక్ట్ చేస్తున్నారు. ప్రిపరేషన్స్ లో ఉన్నాను, మీరు సెలెక్ట్ చేసేయండి. అదేం కుదరదు, పద. అబ్బా, ప్రశాంతంగా చదువుకొనివ్వరు. మీ చేతిలో బాగున్నట్టుంది, ఇలా ఇవ్వండి. ప్రియా, ఇది నీకు నచ్చిందా? బాగుంది కదా? ఇది బాగుంది కదా? ఏది? బాగుంది. ఇది చాలా బాగుంది. విమల్ గారు, ఈ కార్డ్ ఓకేనండి? సరే సార్. ఈ కార్డ్ చాలా బాగుంది. ఇది కార్తిక్ గారు సెలెక్ట్ చేశారండి. మిమ్మల్ని 4గా చూపించమన్నాను, అన్ని ఎందుకు చూపించాను? దిస్ ఇస్ సెలెక్టెడ్, ఫైనల్. బంటి, ఏంటి? వావ్, బాగుంది. అమ్మో, పజిల్ అంకుల్ వచ్చేస్తున్నారు. ఎందుకంత భయం? అన్ని కష్టమైన పజిల్స్ అందరినీ ఫూల్స్ చేస్తారు. అంత కష్టమైన పజిల్సా? అవును కార్తిక్, మొన్న ఏంట్రా అడిగారు? ఒక కుర్రవాడేమో యువరాణిని సేవ్ చేస్తాడు, ఇంకో కుర్రవాడేమో రాజుగారిని సేవ్ చేస్తాడు. ఇప్పుడు ఆ యువరాణి ఇద్దరిలో ఎవరిని చేసుకోవాలి? ఆబ్వియస్లీ తనను సేవ్ చేసిన వాడినే పెళ్లి చేసుకుంటుంది. మరి రాజుని కాపాడినవాడు? అర్ధరాజ్యం ఇస్తే సరిపోతుంది. అంకుల్, మీ పజిల్ కి నాకు ఆన్సర్ తెలిసిపోయింది. నేను చెప్తా. రాణిని కాపాడిన అతను రాణితో పెళ్లి చేసుకుంటాడు, రెండో అతనికి అర్ధరాజ్యం ఇస్తారు. అంకుల్, కార్తీక్ చెప్పిందే కరెక్ట్ ఆన్సర్, అందుకనే మేము గెలిచాం. అయితే ఈ ప్రశ్నకు సమాధానం చెప్పవాయి. నీలాంటి లావుపాటి యువకుణ్ణి ఓ రాకుమార్తె ప్రేమించింది. ఆ అమ్మాయి తండ్రి వాడికో పరీక్ష పెట్టాడు. ఒక గదిలో సింహాన్ని, ఇంకో గదిలో రాకుమార్తెని ఉంచాడు. గది ముందు 2 ద్వారపాలకులు కూడా ఉన్నారు. వాళ్ళిద్దరిలో కేవలం ఒకే ఒక ప్రశ్న వేసి ఆ రాకుమార్తె ఏ గదిలో ఉందో కనుక్కోవాలి. చెప్పు. సరే, నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను, దానికి మీరు సమాధానం చెప్తే మేము మీకు సమాధానం చెప్తాం. అడగబోయ్. 2 కాళ్ళతో చెట్లెక్కి 3 కాళ్ళతో చెట్లు దిగే జీవి ఏది? అది రెప్టైలా, బర్డా, యానిమలా? కాస్త క్లియర్గా చెప్పు. మీకు తెలీదా? నాకెందుకు తెలీదు? మా ఆవిడ గుడికి వెళ్ళింది, వెళ్ళి తీసుకురావాలి. తిరిగి వచ్చిన తర్వాత చెప్తాను. అంకుల్, ఆన్సర్ చెప్పేసి మా ఆవిడ ఇప్పటికే 4 సార్లు ఫోన్ చేసింది. మరి ఈవినింగ్ కాల్ చేసి చెప్పండి అంకుల్. అలాగే. ఎస్, ఓడిపోయారు. ఏమాయ్, నిన్నో పజిల్ అడుగుతాను, చెప్తావా? ఏంటండి? 2 కాళ్ళతో చెట్టు ఎక్కి 3 కాళ్ళతో దిగేదేంటి? నాకు తెలియదండి. నిన్ను అడగటం నాదే బుద్ధి తక్కువ. ఒరే విశ్వనాథన్, నేనురా. సారీరా, నీ కూతురు పెళ్ళికి రాలేకపోయాను, ఏమి అనుకోకు. ఒరేయ్, నిన్ను పజిల్ అడుగుతాను. 2 కాళ్ళతో చెట్టెక్కి మనల్ని వంట చేయొద్దని చెప్పి తనేదో స్పెషల్ చేస్తానన్నాడు. ఏం చేస్తున్నాడో ఏం అర్థం కావట్లేదు. ఏదో వెరైటీ వంట చేస్తున్నట్టున్నాడు. కార్తీక్ వంటలు చాలా బాగా చేస్తాడు.
వావ్, రేయ్ నువ్వేంట్రా చదువు మనసి ఇక్కడ? ఇప్పటి వరకు చదువుకునే వస్తున్నానమ్మా. వీడొకడు వంటలంటే పిచ్చి. ఇదిగున్నాయి గారు చికెన్ మసాలా మిక్స్ చేయమంటారా? వద్దొద్దు, అలాగే ఉంచు, నేను చెప్తాగా. ఏంటది అలా నల్లగా తయారైంది? అయ్య బాబాయ్ మాడిపోయింది అమ్మగారు. నువ్వు ఉండమ్మా, చాలా బాగుంటుంది. హే ఉండు, నాన్నగారిని తీసుకొస్తా. ఏంటిది చూడటానికి చాలా బాగుందే. ఏమంటారంటావు దీన్ని? బొంగులో చికెన్. అంటే వెదురు బొంగులో తయారు చేస్తాం కదా, అందుకే దీన్ని బొంగులో చికెన్ అంటారు. అమ్మాయి గారు బొంగులో చికెన్ చాలా బాగుంది కదండి. మనం కూడా ఇలాంటి వెరైటీ ఎప్పుడైనా ట్రై చేసి ఉండాల్సిందే. వస్తున్నా. రండి. ఏంటి? చికెన్. బాబు గారు తీసుకోండి, మీరు తీసుకోండి. తిన్నావా? బాగుంది, చాలా బాగుంది. ఇలాంటి వెరైటీ ఎప్పుడు ట్రై చేయలేదే, నువ్వే చేసావా? నేను కాదు, కార్తీక్ చేశాడు. దీన్ని బొంగులో చికెన్ అంటారు అంకుల్. కార్తిక్ గారు మీరు తీసుకోండి. నేను తర్వాత తింటానులే, ముందు అందరికీ పెట్టు. నువ్వు తీసుకో. భాస్కరం చెప్పరా. రేయ్ నీ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ రా. నేను భరతవర్మని తీసుకొస్తున్నా. వాడి కార్తిక్ గురించి నేనేమి చెప్పలేదు, నువ్వు కామ్గా ఉండు. అంతా నేను సెట్ చేస్తున్నాగా, నువ్వు వచ్చి రిసీవ్ చేసుకో చాలు. నేను ఇప్పుడే వస్తున్నా. తీసుకోండి. భారత్ నైస్ మీటింగ్ యూ సార్. రా భరత్, ఏంటి ఫ్రెష్ అయ్యావా? సార్ సార్ ఇది 12 బోర్ డబుల్ బ్యారెల్ జెఫ్రీ కదండి? ఎస్. కెన్ ఐ? యా ష్యూర్. మీ ఫాదర్ దీంతో 18 పుల్లిని వేటాడారంట కదండి, నాన్నగారు చెప్పారు. బ్యూటిఫుల్ పీస్. గెట్ బ్యాక్ బేబీ. థ్యాంక్ యూ సార్. గ్రేట్. ఇట్ వాస్ రియల్లీ ఆసమ్ హోల్డింగ్ దిస్ డబుల్ బ్యారెల్ జెఫ్రీ సార్. ఇప్పుడు ఎక్కడ నీ పోస్టింగ్? జైసల్మేర్, రాజస్థాన్. ఓ రాధిక, ఒకసారి కావ్యని పిలు. అలాగే బావగారు. సో కావ్య, మీ నాన్న పిలుస్తున్నారు. ఏ ఎందుకు? పజిల్స్ భాస్కర్ ఈసారి ఫోటోలే కాదు, ఏకంగా పెళ్లి కొడుకునే తీసుకొచ్చినట్టున్నాడు. హాయ్. హలో. ఒరే బంటి బుక్ ఇవ్వు. కార్తీక్ చూడు. ఇస్తావా కార్తీక్ ఇవ్వవా? చూడు, నేను ఇవ్వను. కార్తీక్ నేను వాడిని ఇవ్వను. సార్ పట్టుకో, ఆగమ్మా, నేను బుక్ ఇవ్వను. నా ఇవ్వు. బుజ్జు కదా, బుక్ ఇలాగి ఇలాగి తీసేసుకుంది. తీసుకో. నీకు ఎలాగో ఈ బుక్ వేస్ట్ కదా ప్రియా, నీకు పెళ్ళైపోతాను కదా, నాకు ఇచ్చే నేను డ్రాయింగ్స్ చేసుకుంటా. అరే బంటి ఆగరా, నేను నీకు యాపిల్కి మీ ఇద్దరికి 2 డ్రాయింగ్ బుక్స్ కొనిస్తాను, ఓకేనా? ఇటు చూడు. ఈ భాస్కర్ అంకుల్ పెద్ద తలనొప్పిగా తయారయ్యాడు. అవును, ఆయన మన ఇంటికి రావడం మానేశాడేంటి? అంకుల్ని కార్తీక్ పసిల్ అడిగాడమ్మా, దానికి ఆన్సర్ వచ్చేంత వరకు ఆయన మన ఇంటికి రారు. తిక్క కుదిరింది. రేయ్ ఇది రోట్వెలర్ కదా సార్? యా, వావ్, నైస్ డాగ్. ఫెరోషియస్ టు. పేరేంటి? యా, జెర్సీ. హే జెసీ. జెసీ, జెసీ. నీకు బీపీ చాలా ఎక్కువగా ఉందిరా, కొంచెం ఉప్పు తగ్గించు. అయినా నువ్వు నాన్ వెజ్ తినవు, టెన్షన్స్ పడే వ్యక్తి కూడా కాదు. నీకు బీపీ ఎలా ఎక్కువ ఉందో నాకైతే అర్థం కావట్లేదు.
సరే ఉంటానురా. రేయ్, ఆ, ఒక ప్రశ్న అడుగుతాను చెప్తావురా? అడుగు. 2 కాళ్ళతో చెట్టు ఎక్కి 3 కాళ్ళతో చెట్టు దిగే జంతువు ఏంట్రా? మల్టిపుల్ ఎంబ్రియో ఇల్యూషనరీ డిజార్డర్. ఏంట్రా అది? నీకు వచ్చిన జబ్బు అంత ప్రమాదకరం అంటావా? చాలా డేంజరస్. 1000 మందిలో ఒక్కడికి వస్తుంది. ఆ ఒక్కడో తప్ప అందరూ చేస్తారు. ఆ జంతువు ఏంటబ్బా? 40, 39, 38, 37, 36. భరత్, డూ యూ ప్లే చెస్? Yes, sir. బంటి, కావ్యాన్ని పిలువు. Come on. కూర్చో భరత్. Sir. చెస్ బోర్డ్ తెమను. సరే. హ్యావ్ యూ బీన్ టు సియాచిన్? సియాచిన్ ఎక్స్పెడిషన్లో నేను పార్టిసిపేట్ చేశాను సార్. గ్రేట్, దట్స్ అ లవ్లీ ప్లేస్. కావ్య చెస్ బాగా ఆడుతుంది. ఓ, నాన్న రామా చెస్ ఆడుతుందా? చెస్సా? ఇప్పుడు వద్దు నాన్న. దట్స్ ఆల్ రైట్ సార్. తన మూడ్ బాగాలేదు. నో 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 ప్రాబ్లం. రేపు తన మూడ్ సెట్ అవుతుంది. రేపు నీ బర్త్డే. సార్? ఎస్, టుమారో ఇస్ ఎ బర్త్డే అండ్ వీఆర్ సెలబ్రేటింగ్ ఇట్. సార్ అది. ఇట్స్ అన్ ఆర్డర్. ఎస్ సార్, ఇఫ్ యూ ఇన్సిస్ట్. సో అప్పటి ఆఫీసర్స్ Many happy returns of the day, Bharat. థ్యాంక్ యూ. Really glad. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే భరత్. థ్యాంక్ యూ. Ray, hurry. నువ్వు ఎప్పుడు వచ్చావు? Good. హ్యాపీ బర్త్డే భరత్. Thanks. హీస్ కార్తిక్, మై ఫ్రెండ్. ఓ, ఐఎమ్ భరత్. హ్యాపీ బర్త్డే. ఎస్, బర్త్డే బాయ్. బర్త్డే బాయ్ ఏంటి ఇంత సింపుల్ గా ఉన్నాడు అనుకుంటున్నారా? యునో, హీస్ అన్ అడ్వెంచరస్ గాయ్. మౌంటైనరింగ్, వైట్ వాటర్ రాఫ్టింగ్, స్క్యూబా డైవింగ్ ఇవన్నీ చేస్తాడు. హీఈస్ అన్ ఎక్స్ట్రీమ్ స్పోర్ట్స్ ఫ్రీక్. నాకు వచ్చు వాలీబాల్. ఇరుక్కున్నాడు. దెన్ లెట్స్ ప్లే వాలీబాల్. ఓకే, కావ్య బాల్. క్యాచ్. భరత్, సర్వ్ చేయి. ఎస్ సార్. భరత్, వన్ సెకండ్. సార్. రండి, అందరు రండి. కమాన్. ఓకే, లెట్స్ స్టార్ట్. Okay. ఓకే. Come on, Bharat. కమాన్ కమాన్, అందరూ రండి. రెడీ. కమాన్ గెట్ రెడీ. ఓకే, లే. యా. దర్బాబు గారు, టేక్ ఇట్. యా. కమాన్. సెకండ్ సర్వ్. టేక్ ఇట్. యా. కొట్ట కార్తిక్ ఒక బాల్ కొట్టాడు, పెద్దన్న ముక్క పగలు కొట్టాడు. Somebody get an ice cube? No, pain ఎక్కువ అవుతుందేమో. లేదు, హీస్ రైట్. సత్య నువ్వు వెళ్ళు. నాన్న, బ్రీత్ అవుతుందా? అన్నయ్య, నొప్పిగా ఉందా? పెయిన్ రిలీవర్ స్ప్రే తెప్పించినా? కావ్య, ఎక్స్రే తీద్దామా? నాన్నకి ఏం కాలేదు. మీరు అనవసరంగా కంగారు పడుతున్నారు. నోస్కి ఎక్స్రేస్ తీయరు, పెయిన్ రిలీవ్ స్ప్రేస్ వాడరు, అండ్ ఎపిస్టాక్సిస్ కూడా లేదు. అండ్ ఈస్ బ్రీతింగ్ నార్మలీ, అబ్సల్యూట్లీ నథింగ్ టు వరీ. హీస్ కరెక్ట్. ఓ, ఐఎమ్ సారీ. మీరు డాక్టర్ కదా? ఇలాంటి టైంలో ప్రొఫెషన్ కాదు, ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ అవసరం. అది మీకుంది. హాయ్ కార్తిక్. హాయ్. నేనంత గట్టిగా కొట్టుండాల్సింది కాదు. ఆటలన్నాక దెబ్బలు మామూలే కదా కార్తిక్. ప్రియా, నీ హబ్బీ వుడ్ బి. అదే
నీ వుడ్ బి ఏం చేస్తుంటాడు? తనకేవో యూకేలో బిజినెస్లు ఉన్నాయట. సో యంగ్ అండ్ డైనమిక్ బిజినెస్ మ్యాన్ పెళ్లి చేసుకుని యూకేలో సెటిల్ అయిపోతావు అనమాట. నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు? ఐ డోంట్ నో. నేనేదో ఐఐఎం ఎంట్రన్స్ ఎగ్జామ్ కోసం సీరియస్గా ప్రిపేర్ అవుతుంటే అంతట్లోనే పెళ్ళి అనగానే ఎలా రియాక్ట్ కావాలో అర్థం కావట్లేదు. ఎనీవేస్ కార్డ్స్ కూడా ప్రింట్ అయిపోతున్నాయి, ఇక ఆలోచించి కూడా వేస్ట్. పెద్దవాళ్ళు మన గురించి ఆలోచించే నిర్ణయాలు తీసుకుంటారు కదా. నీ ఫీలింగ్స్ వాళ్ళకి తెలియజేస్తే వాళ్ళు ఇంకా సరైన నిర్ణయం తీసుకోగలరు. అంటే ఇప్పుడు చదువుకోవాలనుంది, పెళ్ళొద్దంటే ఒప్పుకుంటారా? ఐ డోంట్ నో, కానీ వాళ్ళకి నీ ఫీలింగ్స్ చెప్పడం ఇంపార్టెంట్ కదా. పెద్దనాన్న అయితే ఒప్పుకోరు. హాయ్. హాయ్. బ్యూటిఫుల్ ప్లేస్. సారీ భరత్, అనవసరంగా మీ బర్త్డే మూడ్ అంతా స్పాయిల్ అయింది. ఓకే ఓకే, సారీ సారీ సారీ. యాక్చువల్లీ నిన్న నా బర్త్డే కాదు. Huh? అంటే మీ ఫాదరే ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ ఏదో ఒక గ్యాదరింగ్ ఉండాలని నా బర్త్డే సెలబ్రేట్ చేశారు. ఇట్ వాజ్ అన్ ఆర్డర్. ఐ కుడెంట్ సే నో. సారీ ఇఫ్ ఐ హర్ట్ యూ. ఏంటి నాన్న ఇలాంటి పిచ్చి పిచ్చి పనులన్నీ చేస్తున్నారు? ముక్కు వాచి బయట కొట్టింది వాడా నేనా? నేను భరత్ గురించి మాట్లాడుతున్నాను. నీకు ఇష్టమైన వాడిని నువ్వు తీసుకొచ్చావు, నాకు ఇష్టమైన వాడిని నేను తీసుకొచ్చాను. ఏంటి నాన్న ఏదో కాంపిటీషన్ లాగా? పోనీ ఆలోచించి డెసిషన్ తర్వాత నువ్వే తీసుకో. నువ్వు కూడా లోపలికి వచ్చి దండం పెట్టుకోవచ్చు కదా. మనుషులు ఏదో పనులు చేయకుండా కొంచెం భయం ఉండాలని దేవుడు అనే కాన్సెప్ట్ ని క్రియేట్ చేశారు, అంతేగాని. సరే సరే, నీతో వాదించలేను, వదిలే. అవును, నీకు దేవుడు అంటే ఇష్టం లేదు కదా, మరి నన్ను టెంపుల్కి ఎంత తీసుకొచ్చావు? ఆర్కిటెక్చర్ బాగుంటుంది చూపిద్దామని. భాస్కర్ అంకుల్ ని పజిల్ అడిగావు కదా, దానికి ఆన్సర్ ఏంటి? ఏమో నాకేం తెలుసు. మరెందుకు అడిగావు? నాకు తెలుసని చెప్పలేదు కదా, మీకు తెలుసా అని అడిగానంతే. కావ్య, నేను ముద్దు పెట్టుకోవాలనుంది. ఇప్పుడు అనిపిస్తుంది. అలా అరుస్తుంది ఏంటది? నన్ను ముట్టుకుంటే అది కరుస్తుంది కూడా. నీకు ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తాయని మా నాన్న దాన్ని పెట్టారు. తిను. పోవే, తిన్నావుగా పో. అదేంటి ఎక్కడికి వెళ్ళిపోతున్నావు నన్ను ఇక్కడ వదిలేసి? ఇంట్లో పనుంది. మరి ముద్దో? ముందు దాన్ని వదిలించుకొనిరా, తర్వాత చూద్దాం. పో పోవే, తిన్నావుగా. చంపకే, వెళ్ళు.